వెల్కమ్ టు KGH అకాడమీ. ఈ అనౌన్స్మెంట్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్కి సంబంధించిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని 5 చాప్టర్స్కి ఆల్మోస్ట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఒక చాప్టర్లో ఎక్కువ కంటెంట్, ఒక చాప్టర్లో తక్కువ కంటెంట్ ఉండొచ్చు కాబట్టి సిలబస్ అంతా సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 5 చాప్టర్స్కి ఈచ్ చాప్టర్లో 75 మార్క్స్కి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇండివిజువల్గా. అలాగే మనకి ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్ అంటే ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఈ రెండింటికి కంబైన్డ్గా ఇంకొక టెస్ట్ ఉంటుంది, థర్డ్ టెస్ట్. ఇలా చాప్టర్ వైజ్గా 5 టెస్ట్కి ఈచ్ టెస్ట్ 75 మార్క్స్ ఉంటుంది. అలాగే ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత, సెక్షనల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత 5 గ్రాండ్ టెస్ట్స్, టోటల్ సిలబస్ మీద 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అంటే టోటల్ 10 టెస్ట్స్, ఈచ్ టెస్ట్ 75 మార్క్స్. ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, మామూలుగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఉండట్లేదు. ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్. ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్కి ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సపరేట్గా. అలాగే ఇక్కడ పీడిఎఫ్ ఉండదు. ఒక ఆస్పిరెంట్కి కంప్లీట్గా ఒక టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లైవ్లో వినే ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఈరోజు టెస్ట్ రాశారు, టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, అంటే టెస్ట్ మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మార్కెట్లో మేజర్గా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయి అని అంటే, ఒక టెస్ట్ కండక్ట్ చేయడము, దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఇవ్వడము, ఆ టెస్ట్ కూడా ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసినటువంటి టెస్టులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే యూపీఎస్సీ మరొక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసినటువంటి అంశాలని సిలబస్తో సంబంధం లేకుండా కొన్ని క్వశ్చన్లను సెగ్రిగేట్ చేసి ఇచ్చినట్లయితే అభ్యర్థి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలా కాకుండా ఇక్కడ స్పెసిఫిక్గా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ ఉంటాయి కాబట్టి అది అభ్యర్థికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో ఇక్కడ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో సపరేట్గా ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్ కూడా ఉండేది. అలా కాకుండా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం కోసం అడగడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు KGH అకాడమీ. ఐఎమ్ Chaitanya Dev, Polity faculty. This announcement is regarding test series for APPSC Group 2. It is exclusive test series for English medium. In this test series, each and every chapter is having one test. Each test is having a 75 marks. Total 5 chapters are having a 305. Each and every chapter is having a 75 marks. 5 chapters, 5 separate tests. After these 5 chapters, 5 grand tests are also conducted. So total 750 marks test series. So in this test series, exclusively I will try to explain each and every question after the examination. You have a chance to attend that class in a live. If it is not possible to attend the live class, even you are having an opportunity to attend that class recorded version also. Specifically in this test series, we are not providing separate PDFs. We are explaining each and every question. At the same time, aspirant have chance to understand the proper answer. Means what is correct, what is wrong. In these questions, we are having a different types of questions, assertion and reasoning and matching test. Among them, which is correct? These type of different questions are there. One more thing I will try to communicate, this test series is exclusive for the Group 2 examination. According to Group 2 syllabus, we are conducting the test series. We are not collecting information from UPSC and so many other old test series material we are not collecting. Exclusively according to the examination requirement and according to the syllabus, we will try to conduct the test series. So, who are interested to attend this test series, you will try to contact these numbers. All the best. Thank you very much.